ఓం నమో వెంకటేశాయ. అంతర్జాతీయ యోగా దినోత్సవం పేరుతో యోగ సంస్కృతిని ప్రపంచమంతా విస్తరింపజేశారు మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యోగ సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ నలుమూలల గ్రామాలకు కూడా వ్యాపించేటువంటి ప్రణాళికను మన ముందుకు తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ యోగానంద కార్యక్రమాన్ని 2 వారాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా యోగము అంటే చాలామందికి చాలా రకాల ఊహలు అపోహలు ఉన్నాయి. అందువల్ల ఈ యోగం యొక్క ప్రాథమిక సమాచారాన్ని అందించాలని ఈ చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, యోగము అంటే కలయిక అంటే ఏవో రెండు కలవటం, అంటే జీవాత్మ పరమాత్మతో కలవటాన్ని యోగము అని మామూలుగా చెప్తారు. అయితే ఇది మనం సినిమాల్లో చూసినట్టుగా మన హృదయంలోంచి ఒక జ్యోతి వచ్చి పోయి దేవుడిలో కలుస్తుంది అనేటువంటి నాటకీయంగా జరగదు. మరైతే ఎలా జరుగుతుంది? ఈ ప్రశ్నకు వీడియో అంతా చూస్తే ఒక చక్కని సమాధానం వస్తుంది. మానవుడు నాగరికత మొదలైనప్పటి నుంచి కూడా ముఖ్యమైన 2 ఉద్దేశాలతో బతుకుతూ ఉన్నాడు. ఒకటి దుఃఖ నివృత్తి, రెండవది ఆనంద ప్రాప్తి. అంటే కష్టాలు దుఃఖాలు ఉండకూడదు, జీవితం సుఖమయంగా సాగాలి అని. దీనికే రకరకాల ప్రయత్నాలు జరిగాయి. అందులో ఈ యోగా అనేటువంటి ఒక జీవన శైలి కూడా ఒక ముఖ్యమైన భూమికను పోషిస్తూ ఉంది. అయితే మనం స్వామి వివేకానంద ఎవరైతే ఈ యోగ సంస్కృతిని ప్రపంచానికి మొట్టమొదటగా పరిచయం చేశారో, ఆయన కర్మ, భక్తి, రాజయోగం, జ్ఞానయోగం అనే 4 భాగాలుగా ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. అలాగే భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క యోగం అని పేరు. భగవద్గీతలో ఉన్న అధ్యాయాల్లో యోగము అనే దానికి ఒక సాధన అంటే ప్రాసెస్ అనేటువంటి అర్థం వస్తుంది. అయితే స్వామి వివేకానందులు ప్రవచించినటువంటి ఈ యోగ మార్గంలో ఎందుకు ఇన్ని రకాలు ఉన్నాయి, వాటి వైజ్ఞానిక ప్రాతిపదిక ఏంటి అనేది ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మనము అనుకున్నట్లుగా ముఖ్య ఉద్దేశము దుఃఖాన్ని నివారించటం, సుఖమయ జీవితాన్ని గడపడం. ఈ సమస్యకు ఒక్కొక్క యోగము దుఃఖానికి కారణాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో పరిశీలిస్తుంది. ఆ కారణాన్ని బట్టి దానికి చెప్పే నివారణ మార్గం కూడా ఉంటుంది. అందువల్లే ఈ ముఖ్యమైన 5-6 రకాల యోగాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసేది ఆసనాలు అవి వేసేటువంటి యోగం. దీన్ని హఠయోగము అంటారు. హ అంటే సూర్యుడు, ఠ అంటే చంద్రుడు. అంటే మన వెన్నెముకకు ఒకవైపు సూర్యనాడి, ఒకవైపు చంద్రనాడి ఉంటాయి. ఆ రెండిటి యొక్క సమతౌల్యత సాధించటమే ఈ యోగం యొక్క ఉద్దేశం కాబట్టి దీన్ని హఠయోగము అంటారు. అంటే మన దేహంలో 3 రకాల ముఖ్యమైనటువంటి ఇవి ఉన్నాయి. ఒకటి ఈ అటానమిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని 2 భాగాలతో ఈ అటానమిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో సమతౌల్యత లోపించి ఏదన్నా ఒకటి ఎక్కువైనా ఇంకొకటి తక్కువైనా కూడా అది రోగం రూపంలో, దుఃఖం రూపంలో పరిణమించడం జరుగుతుంది. అలాగే మరొక వ్యవస్థ ఎండోక్రైన్ వ్యవస్థ. మనం తల నుంచి చూసినట్లయితే హైపోథలామస్, పిట్యూటరీ, థైరాయిడ్, థైమస్, తర్వాత ప్యాంక్రియాస్, అడ్రినల్స్, గొనాడ్స్ లాంటి అంతఃస్రావ వ్యవస్థ అంటే ఎండోక్రైనాలజీ గ్లాండ్స్ ఉంటాయి. వాటి నుంచి రకరకాల స్రవాలు వచ్చి మన జీవితాన్ని సాఫీగా నడవడానికి ఉపయోగపడతాయి. వాటిలో ఇంబ్యాలెన్స్ వస్తే కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి. అలాగే మన దేహంలో
దాదాపు 206 ఎముకలు, 360 కీళ్ళు, దాదాపు 600 చిల్లర కండరాలు ఉన్నాయి. వీటిలో సమతౌల్యత దెబ్బతిన్నా కూడా జీవితం దుఃఖమయం అవుతుంది. అందుకే ఈ హఠయోగంలో ఈ సమతౌల్యత వచ్చేటట్లుగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీని పద్ధతి ఏంటి, ఎలా చేస్తారు అంటే మనం చూస్తూనే ఉన్నాం. షట్కర్మలు అని ఉంటాయి. అంటే నేతి, ధౌతి మొదలైన 6 ప్రక్రియలు ఉన్నాయి. ఈ 6 ప్రక్రియలతోటి శరీరాన్ని డీటాక్సిఫై చేయటం, అంటే మలినాలన్నీ తొలగించడం జరుగుతుంది. అది మొదటిది. తరువాత రకరకాల ఆసనాలు, సూర్య నమస్కారాలు మొదలైనవి చేయడం జరుగుతుంది. దీనివల్ల శరీరంలో మన ఎముకలకి, కీళ్ళకి, కండరాలకి కావలసిన బలము, అలాగే ఫ్లెక్సిబిలిటీ రెండు కూడా రావడం జరుగుతుంది. అలాగే బంధాలు అని ఉన్నాయి. ఈ బంధాల వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి అది వేస్ట్ కాకుండా ఈ బంధాలు శరీరంలో నిలుపు చేయితే దానివల్ల అలసట అనేది తగ్గి చాలా ఉత్సాహంగా పనిచేసేటువంటి శక్తి మనకు వస్తుంది. ఈ రకంగా హఠయోగం అనేది మన శరీర సమతౌల్యత కాపాడి మనకు రోగాలు రాకుండా అలాగే ఆనందంగా ఉండటానికి ఉపయోగపడు. మరొక ముఖ్యమైన యోగము కర్మయోగము అంటారు. కర్మయోగము అనేది మనం రోజు చేసేటువంటి పనిని ఒక ఉపాసనగా, ఒక సాధనగా మలుచుకోవటానికి ఉపయోగపడుతుంది. ఈ కర్మయోగము దుఃఖానికి కారణం ఏంటి అంటే నేను అంటే అహంకారం, నాది అంటే మమకారం. ఈ రెండు కారణాల వల్ల మన జీవితము దుఃఖమయంగా ఉంటుంది అని కర్మయోగం మనకి చెప్తుంది. అయితే ఈ నేను అనే అహంకారాన్ని, నాది అనే మమకారాన్ని దాటాలి అంటే ఏం చేయాలి అని అంటే మనం చేసేటువంటి ప్రతి పనికి మనం కర్తలం కాదు, మనము దేవుడి కోసము, దేవుడి చేతిలో ఒక పరికరంగా చేస్తున్నాము అనేటువంటి కర్తృత్వ భావన వదిలేసి పని చేయడం నేర్చుకోవాలి. అలాగే ఏ పని చేసినా కేవలం నా చిన్ని బొజ్జకు శ్రీరామ రక్ష అన్నట్లు కేవలం మన కోసం స్వార్థపూరితంగా కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి నలుగురు కూడా సంతోషంగా ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో పని చేసినట్లయితే ఆ అహంకార మమకారాలు తగ్గిపోయి వాటి వల్ల కలిగే దుఃఖం కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా దీనికి ఒక యజ్ఞ భావన అంటారు. అంటే ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి మనుషులు, జంతుజాలము, జీవజాలము అన్నీ ఉన్నాయి. మనం చేసే ఏ పని కూడా వాటన్నిటి మీద పడుతుంది. అలాగే వాటిలో వచ్చే మార్పు కూడా మన మీద పడుతుంది. అట్లా మనం ఈ ప్రపంచంలో, విశ్వంలో మనం ఒక్కళ్ళే కాదు, మనం అనేక జీవజాలంలో మనం కూడా ఒకటి అని గుర్తించి ఒక సమతౌల్యతను ఏర్పరచుకోవాలి. అలా ఈ కర్మయోగము ఒకటేంటంటే కర్తవ్య కర్మ, మనం చేసేటువంటి పని ఒక కర్తవ్యంగా భావించి సిన్సియర్గా చేయటము, వాటి నుంచి వచ్చేటువంటి ఫలితాన్ని భగవంతుడికి అర్పించటం. దానివల్ల ఫలితం ఏదొచ్చినా కూడా దేవుడి ప్రసాదము అనేటువంటి బుద్ధితో మనం సంతోషంగా తీసుకోగలుగుతాం. అలాగే మనము కేవలం మన కోసమే అని కాకుండా 10 మంది మంచి కోసం పాటుపడడం రెండవ పద్ధతి. మూడవది, ఈ విశ్వం అంతా కూడా ఒకే యూనిట్గా భావించి దాంట్లో మనము మన పాత్రను సరిగా పోషించటము అనేటువంటిది ఈ యజ్ఞ భావనతో పనిచేయడం. ఈ మూడు పనిచేయడం వల్ల మొదట్లో మనం అనుకున్న అహంకార మమకారాలు తగ్గి జీవితము ఆనందమయం అవుతుంది అని కర్మయోగం చెప్తుంది. దీని తర్వాత వచ్చేది భక్తి యోగం. భక్తి యోగము అని అంటే మనకు మనస్సులో అనేక భావోద్వేగాలు ఉంటాయి. దీనివల్ల కొందరి పట్ల మంచి, కొందరి పట్ల చెడుతో చూడటం జరుగుతూ ఉంటుంది. అలాగే మంచి జరిగితే ఆనందము, చెడు జరిగితే దుఃఖము అనుభవిస్తూ ఈ ఉయ్యాలలో, సుఖదుఖాలనే ఉయ్యాలలో అటు ఇటు అలజడులతో జీవితం గడుపుతూ ఉంటాం. దానివల్ల ఈ జీవితం దుఃఖమయం అవుతుంది అని భక్తి యోగం చెప్తుంది. దానికి సమాధానం ఏమిటి అంటే ఒక రకమైన ప్రేమ, భగవంతుడి పట్ల ప్రేమ పెంచుకున్నట్లయితే ఈ ఒడిదుడుకులన్నీ కూడా సమసిపోతాయి అని భక్తి యోగం చెప్తుంది. అంతేకాకుండా ఆ భగవంతుడి పట్ల ప్రేమనే మన చుట్టూ ఉన్నటువంటి మనుషులందరి మీద కూడా చూపించినట్లయితే ఆ ఒడిదుడుకులు మరింత
తగ్గి జీవితం సుఖంగా ఉండడం జరుగుతుంది. ఈ మొదట్లో ఈ భక్తి అనేది కొన్ని స్టెప్స్లో ఉంటుంది. మొదటిది ఇష్టదేవత ఉపాసన, అంటే ఏదో ఒక దేవుణ్ణి నమ్మి దానికి కావాల్సినటువంటి పూజలు చేయటము, మంత్రజపం చేయడము, యజ్ఞాలు హోమాలు చేయడం జరుగుతుంది. రెండవ స్థాయిలో ఈ మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా దేవుడి స్వరూపమే అని చూడడం జరుగుతుంది. దానిని విశ్వరూప ఉపాసన అంటారు. అంటే ఈ ప్రపంచం అంతా కూడా దేవుడి యొక్క భాగమే అనేటువంటిది గుర్తించి ప్రతి ఒక్కరిలో ఆ దేవుడిని చూడటానికి ప్రయత్నించటం. మూడవది, అది కూడా దాటి ఈ నామరూపాలన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి నిర్గుణ పరబ్రహ్మాన్ని ఉపాసించటం అనేది. ఈ భక్తి యోగం వల్ల ఈ మనం అనుకున్నట్లుగా ఉన్న ఒడిదుడుకులు తగ్గి జీవితం ఆనందమయం అవుతుంది. నాలుగవది రాజయోగం. రాజయోగం అనేది మనసుకు సంబంధించినటువంటి ప్రక్రియ. ఈ రాజయోగము మనసులో కలిగేటువంటి అలజడులు, అంటే ఆలోచనలు కావచ్చు, భావోద్వేగాలు కావచ్చు, మొదలైనవన్నిటి ఆ అలజడుల వల్ల ఈ జీవితంలో దుఃఖం అనేది ఉంటుంది. ఆ అలజడులను నివారించినట్లయితే మనము ఆనందాన్ని పొందవచ్చు అనేది రాజయోగం యొక్క సిద్ధాంతం. అయితే ఈ అలజడులు ఎట్లా నివారించాలి అనే దానికి రాజయోగము అష్టాంగ మార్గాన్ని మనకు ప్రతిపాదిస్తుంది. అంటే యమనియమాలు, అంటే జీవితంలో మంచి పనులు చేయడం, చెడు పనులను అవాయిడ్ చేయడం, దాన్ని యమనియమాలని మొదటి రెండు భాగాలు. దాని తర్వాత ఆసనము, అంటే ఈ శరీరాన్ని మనం ముందు హఠయోగంలో చెప్పుకున్నట్లుగా ఒక పద్ధతి ప్రకారము వ్యాయామము అది చేయడం. దాని తరువాత ప్రాణాయామంలో రకరకాల శ్వాస ప్రక్రియలు నేర్పబడతాయి. ఎందుకంటే శ్వాసకు మనస్సుతో నేరుగా సంబంధం ఉంటుంది. మనం మనసు అలజడిగా ఉన్నప్పుడు శ్వాసను వేగంగా తీసుకుంటాం. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస చాలా నెమ్మదిగా సాగుతూ ఉంటుంది. అందువల్ల శ్వాసను నియంత్రించడం ద్వారా మనస్సును నియంత్రించవచ్చు అనేది. దీని తర్వాత మనము అనుకునేటువంటి ధ్యాన ప్రక్రియ, అంటే ఈ ధ్యాన ప్రక్రియలో 4 భాగాలు ఉంటాయి. అది ప్రత్యాహారం అంటారు. అంటే మనం మామూలుగా ప్రపంచం వైపు వెళ్తూ ఉంటాయి మన జ్ఞానేంద్రియాలని. వాటిని మనము అరికట్టి మనం బయట చూపును లోపలకు మలుచుకోవడమే ప్రత్యాహారము అంటారు. దాని తర్వాత స్టేజ్ ధారణ అంటారు. ధారణ అంటే మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే మనకు రకరకాలు 10, 100 ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఏదో ఒక ఆలోచనను గట్టిగా పట్టుకున్నట్లయితే, అంటే ఏదో ఒక మంత్రాన్ని కానీ ఏదో ఒక రూపాన్ని మీద కానీ మనము ధారణ చేసినట్లయితే ఈ తక్కిన 88, 90 ఏవైతే అదనంగా ఉన్నాయో ఆలోచనలు తగ్గిపోతాయి. దాన్ని ధారణ అంటారు. ఈ ధారణను ఇంకొంచెము తీవ్రతరం చేసినట్లయితే అది ధ్యానం కిందికి వస్తుంది. ధ్యానము అని అంటే మనం పెద్ద ప్రయత్నం చేయకుండానే మన ఆలోచనలు ఒకే ఆలోచన మీద నిలబడతాయి. దీని తర్వాత స్థితి సమాధి అన్నమాట. అక్కడ ఈ ఆలోచనలు కూడా కంప్లీట్గా ఆగిపోయి కేవలము ఒక ప్రశాంతమైన మానసిక స్థితి ఏర్పడుతుంది. దాన్నే సమాధి అంటారు. ఆ సమాధి అనే స్థితిని చేరుకున్నట్లయితే ఈ అలజడులు బాగా తగ్గి జీవితము చాలా ప్రశాంతమయంగా గడపగలుగుతాము అని రాజయోగం చెప్తుంది. దీని తర్వాత వచ్చేటువంటి యోగము కుండలిని యోగము అంటారు. కుండలిని యోగం అంటే మనకు పుట్టినప్పుడు మనందరికి కూడా చాలా ఇన్ఫినిట్ పొటెన్షియల్ ఉంటుంది. ఈ పొటెన్షియల్ అంతా కూడా మన వెన్నెముక కింద భాగంలో ఉంటుంది అని ఈ కుండలిని యోగులు చెప్తారు. దాన్ని క్రమక్రమంగా పైకి తీసుకొని వస్తూ సహస్రారము, అంటే తలలో ఉన్నటువంటి తల దాకా తీసుకొచ్చినట్లయితే అది పూర్తిగా మనలో ఉన్న పొటెన్షియల్స్ అన్నీ వికసించి ఆనందమయమైన జీవనం గడపగలుగుతాము అనేది కుండలిని యోగం చెప్తుంది. అలాగే చివరిది జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగం అనేది దుఃఖానికి కారణం ఏంటంటే అవిద్య అని చెప్తుంది. అవిద్య అంటే 2 రకాలుగా ఉంటుంది. అజ్ఞానం అన్నమాట. ఒకటి
మన గురించి మనం తెలుసుకోలేకపోవటం, మనము ఆత్మ అనేటువంటి సత్యం తెలుసుకోలేకపోవడము అనేది మొదటి అజ్ఞానం. రెండవది ఏంటంటే ప్రపంచం అంతా కూడా ఒకే పరమాత్మతో నిండి ఉంది. కాకపోతే రకరకాల పేర్లతో, రూపాలతో, పనులతో ఉంటుంది కాబట్టి ఆ భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తించకపోవడం రెండవ తప్పు. ఈ మొదటి దాన్ని ఆవరణ దోషము అంటారు, రెండవ దాన్ని ప్రక్షేపణ దోషము అంటారు. ఈ వీటిని నివారించాలి అని అంటే ఈ జ్ఞానయోగంలో 3 రకాల పద్ధతులు చెప్పారు. ఒకటి శ్రవణము అంటారు. శ్రవణము అంటే ఒక గురువు దగ్గర ఆ శాస్త్రాన్ని పద్ధతి ప్రకారం నేర్చుకోవడం. దాని తర్వాత రెండవ దశ మననం. మననం అంటే ఈ శాస్త్రంలో చర్చించిన విషయాల్లో చాలా కూలంకషంగా చర్చించి అర్థం చేసుకోవటం. మూడవ దాన్ని నిధిధ్యాసనము అంటారు. నిధిధ్యాసనము అంటే ఈ చర్చించినటువంటి విషయాలన్నింటినీ కూడా మన జీవితంలో అమలు పరచగలగాలి. ఈ 3 స్టేజెస్లో చేసినట్లయితే అజ్ఞానం తొలగి మనం ఒక సచ్చిదానంద స్వరూపంగా మనల్ని మనము ఆవిష్కరించుకుంటాం. ఈ రకంగా ఈ యోగాలన్నీ కూడా దుఃఖానికి కారణాలని వివిధ కోణాల్లో పరిశీలించి వాటిని నివారించటానికి తమదైన శైలిలో వాటి యొక్క నిదానాలను ప్రతిపాదించడం జరుగుతుంది. అయితే ఇందులో ఏదో ఒకటి చేస్తే సరిపోతుందా అనేది ప్రశ్న. అయితే మన శరీరం చూసినట్లయితే భౌతిక శరీరం, పైన ఉండేటువంటి శరీరం అన్నమయ కోశము అంటారు. దాని తర్వాతది ప్రాణమయ కోశము, దాని తర్వాతది మనోమయ కోశము, దాని తర్వాతది విజ్ఞానమయ కోశము, దాని తర్వాతది ఆనందమయ కోశము. వీటన్నిటిలో కూడా ఈ ఆరోగ్యం అనేది ఉన్నప్పుడే మనకు ఆనందం కలుగుతుంది, దుఃఖం లేకుండా పోతుంది. అందువల్ల భౌతికమైన దానికోసమని హఠయోగం అవసరం అవుతుంది. ప్రాణమయ కోసమని మనకు ఈ కుండలిని యోగం ఉపయోగపడుతుంది. అలాగే మనోమయ కోసమని ఈ రాజయోగం ఉపయోగపడుతుంది. అలాగే భక్తి యోగం కూడా మనోమయ కోశం మీద పనిచేస్తుంది. అలాగే ఈ ఆనందమయ కోశం మీద ఈ జ్ఞానయోగము పనిచేస్తుంది. అందువల్ల వీటన్నిటినీ కూడా మెట్లుగా, అంటే దుఃఖ నివృత్తి కోసం, ఆనంద ప్రాప్తి కోసం మెట్లుగా చూడాలి. ఒక ప్రామాణికమైనటువంటి ఆచార్యుడి దగ్గర మనము ఏ స్థితిలో ఉన్నాము అనేది పరిశీలించుకొని ఈ వివిధ యోగాలను ఎంతెంత ప్రమాణంలో మనము పాటించాలి అనేది నేర్చుకోవాలి. అందువల్ల ఒక సంపూర్ణమైన యోగము అని అంటే ఈ యోగాలన్నిటి కలయిక వల్ల మాత్రమే లభిస్తుంది. అందువల్ల మనం ఒక ప్రామాణికమైనటువంటి అనేకమైనటువంటి స్కూల్స్ ఉన్నాయి, యోగా స్కూల్స్. వాటిలో మనము చేరి పర్యవేక్షణలో ఈ సాధన చేయడం అనేది చాలా ముఖ్యం. అప్పుడే ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితము సాఫీగా జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసో విజయతే.